ఏం చేస్తాం? అది కూడా తెల్లవారి నుండి సాయంకాలం వరకు ఉంటాయంట. సాయంకాలం మళ్ళీ మాయమైపోతాయంట. అప్పుడు ఏం చేస్తాం మనం? మనం ఎక్కడ ఉంటాం అప్పుడు? ఫస్ట్ బ్యాంకులో ఉంటాం, డబ్బులు తీయడానికి. బ్యాంక్ ఓపెన్ చేయకముందే బ్యాంక్ దగ్గర వెయిట్ చేస్తాం కదా, నిజమా కాదా? రోజుకి వెయిట్ చేస్తాం. డబ్బులు ఒకవేళ బ్యాంక్ వాళ్ళు ఇవ్వనన్నా గొడవాడతాం, మా డబ్బులు, మా అకౌంట్లో డబ్బులు మీరు ఇలాగ ఇవ్వరు అని కదా. మరి మన సమయం అక్కడ ఇస్తున్నాం, ఎందుకంటే డబ్బు కనుక కదా. ఎవరమైనా అంతే, అకౌంట్లో డబ్బులు పడ్డాయంటే మనము పరిగెడుతాం. ఇంక అదే ఆలోచన. జాబులకు కూడా వెళ్ళాం మనం, ఇంట్లో పనులు కూడా చెయ్యం కదండి. అని దేవుని మందిరంకి రావాలి అంటే మనము అన్నీ చూస్తాం. ఈ పని ఉంది, ఆ పని ఉంది, అయ్యాకే మనము వస్తాం. అని దేవుని మందిరంకి వేగంగా రావాలి. యవనస్తులు బేగా వస్తున్నారు, పాటలు పాడుతున్నారు. మిగతా వాళ్ళు సాయం చూసుకుంటూ వస్తున్నారు, పళ్ళన్నీ చేసుకుంటూ. ఆదివారం అయితే మనం పనులన్నీ త్వరగా చేసుకొని దేవుడి మందిరంకి త్వరగా రావాలండి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని మనము జాగ్రత్తగా వినాలి దేవుడి మాటలు. మనం ఏం చేస్తాం? పాటలు 11కో 12కి అవుతాయి కదా, వాక్యం 12కి కదా, మనం అప్పుడు వెళ్ళొచ్చులే అని అనుకోవచ్చు. కనుక ఆ వాక్యంలోకి వెళ్దాం. ఎఫెసీయుల గ్రంథం 15వ వచనం జాగ్రత్తగా వినాలి ప్రతి ఒక్కరు కూడా. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, జ్ఞానము వలె అజ్ఞానము వలె కాక జ్ఞానము వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. దినములు ఎలా ఉంటాయండి? చెడ్డ దినములు. ఎప్పుడు ఏమవుతుందో మనకి తెలియదు. యేసుప్రభువు వారు త్వరగా ఇక్కడికి వచ్చి మనందరిని తీసుకొని పోతే మనందరం పైకి వెళ్తాం. రాలేని వారి పరిస్థితి ఏంటి? అందుకే దేవుని మందిరంకు వేగరముగా మనము రావాలి. ఎంత వేగం వచ్చి అంత వేగం మనము దేవుడి మందిరంలో ఉండాలి. దూతలు మనల్ని ఒక బుక్లో రాసుకుంటే ఏ సమయంకి వచ్చారు, ఎలాగొచ్చారు, ఏంటనేది ప్రతి ఇది కూడా లిఖింపబడతాయంట. కనుక మనము దినములు చెడ్డవి కనుక ఏంటమ్మా? సమయమును పోనీయక సద్వినియోగం సమయం అంట వృధా చేయకూడదంట. మనందరము కూడా సమయాన్ని వృధా చేస్తున్నాం కదండి. చేస్తున్నామా లేదా? యవనస్తులైతే సెల్ ఫోన్లోని, పెద్దవాళ్ళు అయితే టీవీలు, లేదంటే పక్కన ఊసులాడతాం. వృధా చేస్తాం సమయాన్ని. మనము సమయాన్ని వృధా చేయకూడదంట. ఆ సమయం వెనక్కి మనము తీసుకురాలేము. ఇప్పటికే మనం చాలామంది బాధపడతాం, చాలా విషయాల కోసం మనము బాధపడతాం. అయ్యో ఏంటి నా పరిస్థితి అని. సక్సెస్ అయిన వాడు సమయాన్ని అంటే వృధా చేయడంట. ఇప్పుడు ఎందుకండి, మన ఇంటి పక్కన ఉన్నవాడే డబ్బు సంపాదిస్తున్నాడు, ఇల్లు కొంటున్నాడు, కార్లు కొంటున్నాడు, డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, ఆ సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాడు. మనము ఇన్వెస్ట్ చేయట్లేదు, ఇంట్లో కూర్చొని ఆలోచిస్తున్నాం ఆడు ఎలా పైకి వచ్చాడు అని. మనం ఎందుకు రాలేకపోతున్నాం? మనము కూడా మన యొక్క విలువైన సమయాన్ని దేవునిలోని ఇన్వెస్ట్ చేయాలంట. నువ్వు ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్ట్ నీకు ప్రాఫిట్గా మారుతుంది.
ఎందుకంటే దేవుళ్ళ మనము భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడు ఆయన ఏ మేలు చేయక మానవుతున్నాడు. ప్రతి వారికి కూడా దేవుడు మేలు చేస్తాను అంటున్నాడు, కీడు చేస్తాను అన్నాడు ఎక్కడైనా? బైబిల్ ఎక్కడ నేను కీడు చేస్తాను అన్నాడా? మేలే చేస్తాను అంటున్నాడు. మనం ఎందుకు మరి దేవుని మాటలు వెళ్ళలేకపోతున్నాం? దేవునికి మనం సమయం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఆలోచిస్తున్నామా? తెల్లవారు లేస్తే మనం ఫోన్ పట్టుకుంటాం, లేదా టీవీ వేస్తాం, సాంగ్స్ వింటాం. మనం చేస్తున్నవి దేవుళ్ళలో మనము చేయాలి. దేవుడి మాటలు వింటున్నామా? దేవుడి మాటలు వింటున్నామా? దేవుడి వాక్యం చదువుతున్నామా? లేదు. మనము లోకరీతిగా మనము వెళ్తున్నాం, సమయం అంతా వృధా చేస్తున్నాం. కనుక మనము సమయాన్ని వృధా చేయకూడదు. ఒక ఊర్లో ఒక రాజుని ఎన్నుకుంటారంట. అది కూడా ఒక సంవత్సరానికే ఎన్నుకుంటారంట. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాజుని ఎన్నుకుంటారు. అలాగే ఆ రాజు కాలం అయిపోయాక 1 year అయిపోయాక ఆ రాజుని దూరమైన ప్రాంతంలోని దీవుల్లో వదిలేస్తారంట. దీవులు అంటే ఎలా ఉంటాయండి? భయంకరంగా ఉంటాయి కదా. అలాగా ప్రతి ఒక్క రాజుని కూడా సంవత్సరం అయ్యాక ఆ దీవుల్లో వదిలేస్తున్నారంట. ఒక రాజుని ఎన్నుకున్నారంట. ఆ రాజుని ఎన్నుకుంటే ఆ రాజు ఆలోచించాడంట, నేను కూడా నా సమయం అయిపోయాక 1 year అయిపోయాక నన్ను కూడా దీవుల్లో పంపించేస్తారు కదా, నేనేం చేయాలని ఆలోచించి ఏం చేశాడంటే, ఆ రాజుని ఎన్నుకున్నాక స్టార్టింగ్ ఏం చేశాడంటే, ఆ దీవుల దగ్గరికి వెళ్దాం పదండి అని అన్నాడంట. అందరినీ తీసుకొని వెళ్ళాడంట. అక్కడ ముందున్న రాజులందరూ చనిపోయి ఉన్నారంట. ఎందుకంటే దీవుల్లోని ఎలాంటి మృగాలు ఉంటాయో తెలియదు, చనిపోయి ఉన్నారంట. మృగాలు పెద్ద పెద్ద మృగాలు ఉన్నాయంట. ఉంటేనేంచి రాజు ఆలోచించాడంట, అమ్మో నేను కూడా నెక్స్ట్ ఇలాగా అవుతానేమో అని ఏం చేశాడంటే వాళ్ళందరికీ ఆజ్ఞాపించాడంట. ఏమని? మీరు ఇక్కడున్న జంతువులందరినీ అన్నిటిని మీరు పట్టి వేరే ఒక ప్రదేశానికి విడిచిపెట్టేయండి. అలాగే కొంతమందికి అవి చెప్పాడంట, ఇక్కడ మీరు ఒక మంచి ఇల్లు కట్టండి అని. కట్టండి అంటే వాళ్ళందరూ అలాగే కట్టారంట, ఇల్లు కట్టారంట. జంతువులు అటు పక్క పంపించారంట పట్టుకొని వేరే చోటికి. రాజు సమయం అయిపోయిందంట, 1 year అయిపోయిందంట. 1 year అయిపోయాక ఏం చేస్తారు? దీవుల్లోకి పంపించేస్తారు కదా. అప్పుడు రాజు సంతోషంగా వెళ్ళాడంట. ప్రజలందరూ అనుకుంటున్నారంట, అదేంటి ప్రతి రాజు కూడా దిగిపోయాక ఏడ్చుకుంటూ బాధతో వెళ్తారు, ఈ రాజు ఏంటి సంతోషంగా వెళ్తున్నాడు అని అనుకుంటున్నారంట. ఎందుకు సంతోషంగా వెళ్తున్నాడు చెప్పండి? లేవు, అక్కడ ఇల్లు కట్టించాడు, చాలా అందముగా కట్టారంట. చూసారా? ఈ యొక్క 1 year కూడా రాజు ఏం చేశాడంటే ఆలోచించాడు, టైం వేస్ట్ చేయించాడా? లేదు, అక్కడ మంచి ఫలం వచ్చింది. అక్కడ రాజుకి చనిపోలేదు, అక్కడ వెళ్ళి హ్యాపీగా అక్కడ దీవుల్లోనే హ్యాపీగా ఉన్నాడంట, అక్కడ గృహంలోని. మనము కూడా అట్రీతిగానే ఆలోచించాలండి. మన ఆలోచనలోనే ఉంది మన జీవితం. మనం ఎలాగ ఆలోచిస్తున్నాం, ఏ విధంగా మనం నడుచుకుంటున్నాం, ఒక్కసారి మనం ఆలోచించామా? స్టూడెంట్స్ ఆలోచిస్తున్నారా? రేపొద్దున్న మేము ఇప్పుడు చదువుకుంటేనే రేపొద్దున్న మంచి స్థితిలో ఉండగలం. ఈ యొక్క సమయాన్ని వృధా చేస్తే మన జీవితం వ్యర్థమైపోతుంది. మనం ఏది సాధించలేం, అనుకున్నది ఏది కూడా మనము సాధించలేం. సాధించాలంటే పట్టుదలతో మనం ముందుకి వెళ్ళాలి. టైం మేనేజ్మెంట్ మనము చక్కగా పాటించాలి, ఒక షెడ్యూల్ వేసుకోవాలి. లేదు అంటే మన జీవితం ఏమవుతుందో మనకి తెలియదు. నువ్వు ఈ స్థితిలోనే ఉండిపోతావు, పైకి ఎదగవు. నువ్వెంత
ఎన్ని సంవత్సరాలు క్రైస్తవుడు అయినా నువ్వు దేవుడి మందిరంకి వచ్చి ప్రభా నాకు ఇది కావాలి అది కావాలి అన్న దేవుడు నువ్వేం చేస్తున్నావు? నా మందిరంకి వచ్చి వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, నువ్వేం నేర్చుకుంటున్నావు? కనుక వాక్యంలోకి వెళ్దాం. చదవండి ఒకసారి, చదవము. అజ్ఞానము వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. చూసావా, దేవుడు ఏమంటున్నాడంట? అజ్ఞానము వలె కాక జ్ఞానము వలె నడుచుకోవాలంట. మనం జ్ఞానవంతులమేనా అజ్ఞానులమా? చెప్పండి. అదే తెలియదు అనుకుంటున్నారా? పర్లేదు చెప్పండి. జ్ఞానవంతులమా అజ్ఞానులమా? మనము జ్ఞానవంతులమే, కానీ అజ్ఞానంలోకి మనం వెళ్ళిపోతున్నాం. దేవుడు మనల్ని జ్ఞానవంతులుగానే చేశాడు, కానీ అజ్ఞానం వలె మనము జారిపోతున్నాం, కిందకు పడిపోతున్నాం, సాతానికి మనము చోటిస్తున్నాం. నీ సమయం అంతా వృధా చేస్తున్నాం. మనం బైబిల్ చదవట్లేదు, వాక్యం వినట్లేదు, ప్రార్థన చేయట్లేదు. చేస్తున్నావా? ఏదో ఎప్పుడో మనకు బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అంతే. లేదంటే ఏదైనా వాక్యం వినప్పుడు, ప్రభా ఈ రోజు నుండి నేను ఇలా చేస్తాను అంటే ఆ రోజు ఒకరోజే చేస్తాం మనం, తర్వాత మర్చిపోతాం అంతే. కనుక మనము జ్ఞానము వలె మనము నడుచుకోవాలి. కొలెస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4:5 చదవను. ఆ మర్మములో సమయం పోనీయక సద్వినియోగం చేసుకొచ్చు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. చూసారా, సమయమును పోనీక సద్వినియోగం చేసుకోమంటాడు దేవుడు. మనం చేసుకుంటున్నామా? సద్వినియోగం చేసుకుంటున్నావా సమయాన్ని? లేదే, వృధా చేస్తున్నాం. సంగమునకు వెలుపటి వలె ఉండవలెనంట. మనం సంఘములో కూడా ఎలా ఉండాలంట? జ్ఞానము కలిగి ఉండాలంట. వాళ్ళే పాటలు పాడుకుంటారులే, వాళ్ళే ఆరాధన చేసుకుంటారులే, వాళ్ళే వాక్యం చెప్తారు, వాళ్ళే అన్ని చూసుకుంటారంటే కాదు. మనం ఏం నేర్చుకుంటాం సంఘంలోని? మనం సంఘానికి దేనికి వస్తున్నాం? మనం దేని నిమిత్తమే మనము సంఘంలో ఉంటున్నాం అని కూడా మనము ఆలోచన చేయాలి. సమయము సంఘానికి కూడా మనం ఇవ్వాలి. సంఘం కోసం మనము ఆలోచించాలి. అయ్యో నా సంఘము కదా, నేను అభివృద్ధి చేయాలి. ఎలా చేయాలి ఏంటనేది దేవుణ్ణి అడిగి మనము ఆలోచించాలి. సంఘం కొరకు మనము సమయాన్ని మనము ఇవ్వాలి. కన్యకలు మనకి స్టోరీ తెలుసు కదండి. సరే వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము ప్రతి ఒక్క జాగ్రత్తగా వినాలి. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె చూసారా? హల్లెలూయా. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదురుటకు బయలుదేరారు. ఎవరండి బయలుదేరారు? 10 మంది కన్యకలు. ఎవరి కోసం అంట? పెళ్లి కుమారుడు ఎవరు? యేసు ప్రభువారు. ఆ కింద చదవండి.
ఆ, వారు అందరూ వారందరూ పూనికి ఉనికి నిద్రించిరి. ఉమ్, అర్ధరాత్రి వేళ చూసారా చాలమ్మా. యేసు ప్రభువారు అంట పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడంట. ఎందుకు యేసు ప్రభువారు ఆలస్యం చేశారు చెప్పాలి. బుద్ధి లేని వారి కోసమా, బుద్ధి ఉన్న వారి కోసం ఆలస్యం చేశారు? బుద్ధి లేని వారి కోసమా? మరి బుద్ధి ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా దేవుడి కోసం, ఎప్పుడు వస్తారు దేవుడు అని. ఆ? చెప్పాలి, పర్లేదు చెప్పండి. మనం కూడా ఒక్కొక్కసారి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం. రేపు ఎగ్జామ్ అయితే ఈరోజు బాగా ప్రిపేర్ అవుతాం, 100% ప్రిపేర్ అయిపోతాం. ఎగ్జామ్ రేపు పోస్ట్ పోన్ అయితే చదివిన వాళ్ళు ఏమనుకుంటారు, ఎగ్జామ్ పెట్టేసిన బాగుండు, మళ్ళీ తర్వాత నేను మర్చిపోతానేమో, బాగా చదివాను నేను. చదవలేని వారు టైం దొరికింది మంచిదే, ఇది నీకు చదవలేదు అని. కానీ అది చదువుతాడా మళ్ళీని? చదవడు. సమయం వచ్చినా చదవడు. ఇక్కడ బుద్ధి లేని వారని దేవుడు ఫస్ట్ వారి కోసమే చెప్తున్నాడు. వారంట ఏం చేశారంట, కునికి రండి. ఎందుకంటే యేసుప్రభు వారు కొద్దిగా ఆలస్యంగా వచ్చారంట అక్కడికి. ఆలస్యంగా వస్తున్నారు కదా దేవుడు, కొద్దిగా ఒక కునికి వేద్దాం పర్వాలేదు. మనం కూడా అలాగే కదా ఒక్కోసారి బైబిల్ చదివినప్పుడు కానీ, వాక్యం విన్నప్పుడు కానీ ఏమనిపిస్తుంది, ఒక్క 5 నిమిషాలు పడుకొని లేద్దాం. లేదంటే ఎవరైనా ఇంట్లో ప్రార్థన అంటే, కుటుంబ ప్రార్థనలు ఎలాగ అవ్వకూడదు, పడుకుందాం ఒక 5 నిమిషాలు తర్వాత చేసుకుందాం అని మనము ఆలోచిస్తాం. సమయాన్ని మనము వృధా చేస్తున్నాం. ఆ సమయం మనకి తిరిగి రాదు మనకి. ఇక్కడ బుద్ధి లేని కన్యకులు కూడా సమయాన్ని వృధా చేశారు. బుద్ధి ఉన్న వారు ఏం చేశారంట, డివిటీలోని ఆయిల్ కొనుక్కున్నారంట, ఉంచుకున్నారంట సేఫ్గాన. యేసుప్రభు వారు ఎప్పుడు వస్తారో తెలియదు. ఒక డివిటీలు అంటే అది ఆరిపోయిన ఉన్నాయా, వెలుగుతూ ఉన్నాయా? డివిటీలు అంటే వెలుగుతూ ఉన్నవే. అలా కన్యకులు, ఒక 10 మంది కన్యకులు బుద్ధి లేని వారు పడుకున్నారు, సమయాన్ని వృధా చేశారు. యేసుప్రభు వారి కోసం వెయిట్ చేయలేదు. ఒక బుద్ధున్న కన్యకులు ఏం చేశారంట, దేవుడు వచ్చాడంట, దేవుడితో పాటు లోపలికి వెళ్ళిపోయారంట, తలుపేసారంట. బుద్ధి లేని వారు ఏం చేశారంట, డోరు కొడుతున్నారు. యేసుప్రభు వారు ఏమన్నారంట తెలిసి, ఏమన్నారా, మీరెవరో నాకు తెలియదు, మీకు నేను సమయాన్ని ఇచ్చాను, దాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేదు కనుక మీరెవరో నాకు తెలియదు. మనల్ని కూడా దేవుడు అలాగే అంటాడేమో చూసుకోండి. ప్రభా నేను ఎన్ని సంవత్సరాలు క్రిస్టియన్స్, నేను ప్రార్థన బాగా చేస్తాను, వాక్యం చెప్తాను, ఆరాధన బాగా చేస్తాను, మ్యూజిక్ బాగా వాయిస్తాను, సువార్త బాగా ప్రకటిస్తాను, కానీ ఆ సమయానికి దేవుడి దగ్గర మనం లేకపోతే అంతే, ఇంకా నువ్వెవరు అంటారంట. ఇంకందరూ హృదయ కదా, వృధా లేదా? అందుకే ప్రతి దినము ప్రతి సెకండ్ కూడా మనము దేవుని బాటలో మనము నడవాలి. ఇక్కడ యాక్సిడెంట్ అయ్యిందనుకో, ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది, ఆ అబ్బాయి ఒక తల్లి, ఆ కుటుంబ సభ్యులు చాలా బాధపడతారు. 1 సెకండ్లోనే యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, ఒక్క సెకండ్ దాటిసినా బాగున్నా, అవ్వకపోనేమో అని అనుకుంటాం కదా, అనుకుంటాము లేదా? అలాగే మనము 1 సెకండ్ కూడా మనం అంట వేస్ట్ చేయకూడదంట. అది తిరిగి రాదు మనకి, దేవుడిచ్చిన గిఫ్ట్ అది సమయం. అందుకే సమయం చాలా విలువైనది. టైమ్ ఈజ్ సో ప్రీషియస్ అన్నారు. సమయము చాలా విలువైనది, దాన్ని మనము జాగ్రత్తగా పట్టుకోవాలి. సమయాన్ని ప్రతిరోజు మనము ఎన్ని గంటలు వేస్ట్ చేస్తామండి? మనం చాలా గంటలు వేస్ట్ చేస్తాం. చాలా విషయాల్లో మనము సమయాన్ని వేస్ట్ చేస్తున్నాం. అక్కడ రాజు ఏం చేశాడు,
సమయాన్ని, ఆ సంవత్సరం అంతా సమయాన్ని వృధా చేసుకోలేదు. నేను ఎలాగ ఉండాలి, తర్వాత నేను ఎలాగ హ్యాపీగా బ్రతకాలి అని ఆలోచించాడు. అలాగే కూడా సాధించాడు ఆ రాజు. మనము కూడా ఆలోచనలో మనము మారాలి. మన ఆలోచన మారాలి, తలంపులు మారాలి. మనం ఎప్పుడు అలాగే ఉంటున్నాం, వాక్యం వింటున్నాం, వెళ్తున్నాం, వాక్యాన్ని మర్చిపోతున్నాం. మనం ఇప్పటికి వచ్చి ఎన్నో వాక్యాలను మనం విన్నాం, ఒకటైనా మనకు గుర్తుంటుందా? మనం అలాగా పాటిస్తున్నామా మన జీవితంలోని? మనం ఎందుకు పాటించలేకపోతున్నాం? సమయాన్ని ఎందుకు మనం వృధా చేస్తున్నాం? దేవుడు అంటున్నాడు కదా, దినములు చెడ్డవి, సమయం పోనీక సద్వినియోగం చేసుకోమంటున్నాడు దేవుడు. వృధా చేయమనలేదు, మనం వృధాయే చేస్తున్నాం సమయాన్ని. లేదంటే మనం సమయం బాగా సద్వినియోగం చేసుకుంటే మనం ఎక్కడున్నాం మరి అంటారా? ఇప్పుడు అంబానీ ఉన్నాడు, సమయాన్ని వృధా చేయడంట. ఒక్క సెకండ్ సమయాన్ని కూడా వృధా చేయడు. ఒక్క సెకండ్ కూడా కోట్లు సంపాదిస్తాడు. మనం ఒక సెకండ్లో కూడా ఒక రూపాయి కూడా సంపాదించలేము. ఒక 10 రూపాయలు సంపాదించలేము పోనీ ఒక్క సెకండ్లో. అంబానీ ఒక్క సెకండ్ కోట్లు సంపాదిస్తాడు. ఆలోచన అలా ఉంటుంది. ఇన్వెస్ట్ చేస్తున్నాడు. మనము కూడా దేవుళ్ళో ఇన్వెస్ట్ చేయాలండి. చేద్దామా మరి మనము మన సమయాన్ని దేవుడికి ఇద్దామా? దేవుని మనం ప్రతిదీ అడుగుతున్నాం, ప్రభు నాకు ఇది కావాలి, అది కావాలి అని అవసరం వచ్చినప్పుడు. మిగతా సమయము సోమవారం శనివారం వరకు చాలా బిజీగా ఉంటాం మనం. దేవుణ్ణి కూడా పట్టించుకోం. ఓకే ప్రభా వస్తాను, ఓకే. సారులకి లేదంటే మన డ్యూటీలో ఎవరైనా సార్స్ ఉంటారు కదా, సుఖీరేసి వాళ్ళకి గుడ్ మార్నింగ్ ఎలా చెప్తాం, దేవుడు కూడా గుడ్ మార్నింగ్ అని పలకరించి వెళ్ళిపోతాం. ఆదివారం వచ్చినప్పుడు ఒక్క గంట 2 గంటలు దేవుడికి సమయం ఇస్తాం అంతే. మిగతాదంతా సమయం ఎక్కడికి వెళ్ళిపోతుంది. నువ్వెందుకు జ్ఞానవంతురాలు అవ్వలేకపోతున్నాం? బుద్ధిహీనులా మనం ఎందుకు ఉండిపోతున్నాం ఇంకానా? ఒక్క నిమిషం మనం ఆలోచించుకోవాలి. ప్రతి దినము దేవునికి మనం సమయం ఇవ్వాలి. దేవుణ్ణి అడగాలి జ్ఞానం కోసం. బైబిల్లోని జ్ఞానవంతుడు ఎవరండి? సొలొమోన్ కదా. అంటే మిగతా వాళ్ళు జ్ఞానవంతులు కాదా? బైబిల్లో ప్రతి ఒక్కరు కూడా జ్ఞానవంతులే. మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? జ్ఞానాన్ని ఎందుకు, విజ్డమ్ని ఎందుకు సంపాదించుకోలేకపోతున్నాం? నాలెడ్జ్ని ప్రతి ఒక్కరు కూడా సాధించగలం ఏదైనా. దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ప్రతి దినము కూడా ఒక దినం పాటించి మిగతా 6 దినాలు వదిలేస్తే ఎలాగా? ప్రతిరోజు భోజనం చేస్తున్నాం కదా, ప్రతిరోజు భోజనం చేస్తున్నాం, మానేస్తున్నావా? లేకపోతే ప్రతిరోజు మనం బ్రష్ చేసి స్నానం చేస్తున్నాం కదా, ఒక్కరోజు ఏమైపోద్ది వద్దు నేను అనుకుంటున్నావా? బ్రష్ చేయడం మానేస్తున్నావా? ఎందుకు చేస్తున్నాం మనం బ్రష్? అసలు క్లీన్గా ఉండడానికి. ఇంకా అంటే బ్రష్ చేయకపోతే కొందరు మంచినీళ్ళు కూడా ముట్టరు, బ్రష్ చేస్తేనే. అలాగే మనము కూడా ప్రతి దినము కూడా దేవునికి సమయాన్ని ఇవ్వాలండి. లేదంటే దేవుడికి మనం భయపడాలి. అయ్యో దేవుని ఈరోజు మనం పలకరించలేదే, దేవుడిది ఈరోజు మనం మాట్లాడలేదే అని ఒక ఆలోచన మనకి ఉండాలి. ఒక బుద్ధిగల కన్యకలు దివిటీలకు ముందుగానే సిద్ధపరచుకున్నారు ఒక నూనెను. బుద్ధి లేని వారు సిద్ధపరచుకోలేకపోయారు. ఆ కింద చదువమ్మా. అర్ధరాత్రి వేళ
ఆ, ఇదిగో ఉమ్, పెండ్లి కుమారుడు ఉమ్, అతనిని ఎదుర్కొనరండి ఆ, అని కేక వినబడెను. ఓకే. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి ఉమ్. తమ దివిటీలను ఉమ్, చక్కపరిచిరి గాని ఆ, బుద్ధి లేని ఆ కన్యకలు ఉమ్, మా దివిటీలు ఆరిపోవుచున్నవు గనుక ఉమ్. ఈ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధిగల వారిని అడిగింది. ఆ, అందుకు బుద్ధిగల కన్యకలు ఉమ్. మాకును మీకును ఇది చాలదేమో, ఉమ్. మీరు అమ్మవారి యొద్దకు పోయి ఆ. కొనుక్కొనుడని చెప్పారు. ఉమ్. వారు ఉమ్. కొనబోచుండగా ఆ. పెండ్లి కుమారుడు వచ్చెను. ఉమ్. అప్పుడు ఉమ్. సిద్ధపడి ఉన్నవారు ఉమ్. అతనితో కూడా పెండ్లి విందుకు ఆ. లోపలికి పోయిరి. చూసారా ఇక్కడ బుద్ధి లేని వారు ఏం చేశారంట, బుద్ధి గల కన్యకలను అడిగారంట. వాళ్ళు ఏం చెప్పారంట, సరిపోదు, మీకు మాకు వెళ్ళి కొనుక్కోండి అన్నారు. సమయం ఉందా అక్కడ కొనుక్కోడానికి? వారికి ముందే కొనుక్కుంటే వాళ్ళు కూడా దేవునితో లోపలికి వెళ్ళారు. అని వాళ్ళు సమయాన్ని అక్కడ వృధా చేశారు. ఒక పుణికి వేశారు కదా, ఆ పుణికి వేసినప్పటికి వాళ్ళు వెళ్ళి కొనుక్కుంటే సరిపోను. వాళ్ళు ఏం చేశారు, పడుకుందాం, దేవుడు ఆలస్యంగా వస్తున్నాడు కదా అని. దేవుడు ఎలా వస్తాడంట, దొంగ వలే వస్తాడంట. ఎప్పుడు వస్తాడో ఎవ్వరికి తెలీదు. ఇప్పుడైనా రావచ్చు దేవుడు. అందుకే సిద్ధపడి ఉండమంటారు. మనం సిద్ధపడి ఉన్నామా? సమయాన్ని బాగా మనము సిద్ధపరచుకుంటున్నామా? సిద్ధపరచుకుంటున్నావా చెప్పండి. లేదు. మనము ఒక నామకార్థ క్రైస్తవులుగానే మనం జీవిస్తున్నాం. నిజమైన క్రైస్తవులు సిద్ధపడి ఉంటారంట. కనుక మనము దినము నుండి మనము సమయాన్ని మనము వృధా చేయకూడదు. ఇక్కడ మనకి ఈ స్టోరీలో ఏమర్థమైందండి, సమయాన్ని మనము వృధా చేయకూడదు. అక్కడ రాజుగారి స్టోరీలో ఏమర్థమైంది మనకు, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముందు ముందుకు ఎలా ఉంటుంది ఏంటి అనేది మనము ఆలోచించాలి. ఈ యొక్క బ్యాంక్ విషయంలో ఏమైంది మనకు చెప్పాలి. బ్యాంకులో డబ్బులు పడ్డాయి, అందరూ తీసుకుంటున్నాం కదా, అది ఉదయం నుంచి సాయంకాలం ఒకే తర్వాత మాయమైపోతాయి. మనము వేగరపడి వెళ్తాం, డబ్బులు తీసుకోలేదంటే పోతాయి అని. మనము కూడా దేవుని మందిరంకి వేగరముగా రావాలి. దేవుని మాటలు మనం మిస్ అవుతామేమో, మళ్ళీ పోతాయేమో, మాటలు మనం వినలేమో. వాక్యం దేవుడు ఏం మాట్లాడబోతున్నారో నాతో ఈ దినాన్న అని మనము వేగరపడి మనము దేవుని మందిరంకి రావాలి. కనుక సమయాన్ని మనము వృధా చేయకుండా సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం. ఈ రోజు నుండి చేద్దామంటారా? ఇంకో 10 నిమిషాలే, తర్వాత బయటికి వెళ్ళాక అయిపోయింది అంతనా. తినాలి, వెళ్ళి టీవీ చూడాలి, పడుకోవాలి. అందరం అంతే, ఒకలనే కాదు, ప్రతి ఒక్కరం కూడా అలాగే ఆలోచిస్తాం. సమయాన్ని మనము వృధా చేస్తాం. కనుక సమయం మనం వృధా చేయకుండా సమయం మనకు దేవుళ్ళ మనము ఇన్వెస్ట్ చేస్తే మనకు ఆ ప్రాఫిట్ అనేది వస్తుంది, ఆ దీవెనలు అనేది మనకి వస్తుంది. అది ఎప్పుడంటే మనలోని పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. దేవుని మనము ఆహ్వానించాలి మన హృదయంలోకి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి. నీవు నేను ఆహ్వానిస్తున్నా మా దేవుణ్ణి, ప్రభా నాలోకి రండి, నా కుటుంబంలోకి, నా గృహంలోకి రండి అని మనం ఆహ్వానిస్తున్నాం ఆ దేవుణ్ణి. ప్రార్థన ఇంట్లో ప్రార్థన ఉంటుందా మన గృహంలోని? లేదా స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళి, డ్యూటీకి వెళ్ళినప్పుడు 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాం అంతే. ఎక్కువ ప్రార్థనలో మనము గడపాలి, సమయము ప్రార్థనకి ఇవ్వాలి, దేవుని వాక్యానికి మనం ఇవ్వాలి, దేవుని పాటలకు మనము ఇవ్వాలి, ఆయన ఆరాధించాలి, స్తుతించాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి. దినములు చెడ్డవి,
ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు మనకి. కనుక మనము సిద్ధపడి ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపడి ఉండాలి. దేవుడి పరిశుద్ధ వాక్యం దేవుడి నుంచి హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి